నమస్కారం ఆంటీ గారు. నమస్కారం. డ్రైవర్ చాలా బాగున్నాడు, అందంగా ఉన్నాడు. చూడడానికి బానే ఉన్నాడు కానీ డ్రైవర్ కాదు, వాడు నా ఫ్రెండ్. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నావు? పికప్ చేసుకోవడానికి రాలేదే? మమ్మీ నేను ఆఫీస్ వర్క్ లో మీ ఉన్నాను. ఆవిడ అందరు అబ్బాయిలతోనూ స్నేహం చేస్తోంది. మమ్మీ కొంచెం అప్డేట్ అవ్వు, ఇది యూకే. అరే నువ్వెప్పుడు తాగడం మొదలెట్టావు? నేను తాగను మమ్మీ. నువ్వు నీ డిఫరెంట్ లుక్ ని రెడ్డి చేసిన పరద ఏంటో చెప్పు. నేను రేపు కొంచెం అర్జెంట్ మీటింగ్ మీద బయటకు వెళ్తున్నాను. ఒకటి రెండు ఆఫీస్ వర్క్లు ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకొని వస్తాను. పార్లర్ ఏంటో చెప్పు. నీ లెహంగాకున్న ఆ చమకుడాళ్ళు తెగ మెరిసేనే నీలా. ఓ పిల్ల, నాకు మీరు పంజాబ్ నుండి వచ్చేట అనిపిస్తుంది. మీ పేరేంటి? నా పేరు కర్తార్ కౌర్. కర్తార్ కౌర్. హవెరీ వాళ్ళు మీరు నన్ను గుర్తేపట్లేదు. అవునండి. నేను బక్రా. పిచ్చోడ్నయ్యానే నీ నడక. నువ్వేమో నా కోసం కొంచెం కూడా టైం స్పెండ్ చేయవు, కానీ రాహుల్ నన్ను బాగా నీ చూసుకుంటాడు. ధ్యాసలు పడి బ్రహ్మచారిగా ఉండిపోతాడేమో. ఏ రీత్, మీ మమ్మీని ఇక్కడ వేరే వాళ్ళతో చూశాను. చూడు నీ ముందే. నేనేం చూడాలి, నువ్వు చూడు. పిచ్చోడ్నయ్యానే నీ వాటం. వీళ్ళ నాన్నకు గనుక తెలిస్తే నన్ను పూర్తిగా ఊరేస్తారు. అబ్బో అలా జరగనివ్వకండి, లేకపోతే నా పరిస్థితి కూడా తొలగించలేకపోతుంది. ఈవిడెవరు? ఈవిడ గురుదీప్ కౌర్ ఎయిర్పోర్ట్ లో కలిశారు. ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను, ముఖం పైన గ్లో వస్తుందని. ఇక్కడ వెదర్ బాలేదు కదా, అందుకే మిమ్మల్ని ఇండియా పంపించేస్తాంలేండి. లేదు ఇండియాకి వెళ్ళను నేను. నా వెళ్ళకి నువ్వే ఉంగర మల్లె ఉన్నావే చెలియా. నాకు తెలిసి మమ్మీ మన పరువు తీస్తుంది. బలవంత్ గారు, అది నీ భార్య? నేను అనుకుంటాను రోజు తయారై ఎక్కడికి వెళ్తుందోనని. మీ గురించి మర్చిపోయారా? మీరు కూడా తెచ్చారుగా ఎయిర్పోర్ట్ నుంచి. నా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని మీ అందరిని ఇక్కడ పిలిచి కూర్చోబెడితే మీరందరూ మీ ప్రాబ్లమ్ ని పట్టుకుని కూర్చున్నారు. నీకేమైంది ఇప్పుడు? నువ్వెందుకు అది బాధపడుతున్నావు? అసలు మనం కలవకుండానే ఉండాల్సిందే. మమ్మీ నేను ప్రేమిస్తున్నా. నీకు ఇంట్లో ప్రేమ దొరకట్లేదా? మమ్మీ చాలా మంచి అమ్మాయి, నాకు సపోర్ట్ కూడా చేస్తుంది. నీ దృష్టిలో నేను రీత్ కూడా చెడ్డవాళ్ళమే. మీ నాన్నకి ఆ అమ్మాయి సపోర్ట్ చేస్తుంది, నీకు మీ ఆవిడ. చూడు, నీ ఎమోషనల్ డ్రామాస్ అంతా చాలు. నాకు డివోర్స్ కావాలి. మనసు చేసి ప్రార్థనలన్నీ సత్యాలే. నాకైతే ఇదంతా ఆఫీస్ లో అమ్మాయే చేస్తోందనిపిస్తోంది. కాలం ఎవరి కోసమో ఆగదుగా. నేను నిన్ను సంతోషంగా చూసుకుందాం అనుకున్నా రీత్, కానీ నా నుంచి దూరం వెళ్తేనే సంతోషం అంటే అలాగే వెళ్ళు. ఆగి ఆగి సాగుతుంటే